హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది ఎప్పుడు వస్తుందని మన ప్రజలైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు ఇప్పటిదాకా అయి ఉంటుంది. సో మొత్తానికి ఇప్పటిదాకా రైతు భరోసా అనేది కట్టడానికి అంటే మనకు యాసంగి అలాగే వానాకాలంకి మనకు రైతు బంధు అనేది ఎప్పటికైతే కట్టడానికి వేయలేదు. సో మొత్తానికైతే ఈ రకంగా అయితే ప్రజలైతే మండిపడుతున్నారు. సో మొత్తానికైతే రైతు భరోసా అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి 26వ తేదీన అయితే మనకైతే రైతు భరోసా అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే ఇంకా మనకు 5 రోజులే ఉన్నాయి కాబట్టి, సో దాదాపు అయితే మనకు 26వ తారీఖున అయితే 5 ఎకరాల లోపు అయితే రైతు భరోసా ఇస్తారనేది అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో దీనికి గల కారణాలు ఏంటంటే, సో కొత్తగా కొత్త అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి, సో వాటికి కూడా రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి, సో దానికి ఎలా అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా, ఎవరికి ఇవ్వాలి ఏంటా అనేది మనకైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో బీడు భూములకు ఇవ్వాలా, అలాగే వ్యవసాయం చేస్తున్న భూములకు ఇవ్వాలా అనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. సో మొత్తానికైతే పట్టా పాసు పుస్తకం కలిగిన వాళ్ళకైతే రైతు భరోసా ఇస్తామనేది అయితే పూర్తి సమాచారం అయితే చెప్పారు. సో మొత్తానికైతే 80 లక్షల పైగా అయితే మనకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళకి 5 ఎకరాల లోపు అయితే రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో మీరైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయాలన్నా, మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలన్నా, సో నాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో మొత్తానికైతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.